Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the class, I am teaching about the model question papers of 10th public examination. So in that already I have completed the question number 25, right? Let's see the question number 26. ఈ 26th question అంటే మీకు కొంచెం అందరికీ కొంచెం డౌట్ఫుల్నెస్ అనేది ఉంటుందండి. ఏ విధంగా డౌట్ఫుల్నెస్ ఉంటుందంటే అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ చెప్పిన గ్రామర్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ గా ఇంగ్లీష్ గ్రామర్ లో ఉంది. బట్ ఇప్పుడు ఈ యొక్క 4 మార్క్స్ ఇట్ విల్ ఆల్సో కంటైన్ ద 4 మార్క్స్, రైట్? దీన్ని మీరు రాసే దాంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ టెక్స్ట్ బుక్ మిడిల్ లో ఇస్తారు. మెయిన్ ఎప్పుడైతే మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా వస్తుందో అప్పుడు మాత్రమే మీరు దీన్ని బాగా ఈజీగా రాయగలరండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్ ద డాష్ హ్యూమానిటీ. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క లెసన్ అనేది యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ లో ఉందండి. చూడండి, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్ ద డాష్ హ్యూమన్ స్పిరిట్. ఇక్కడ హ్యూమానిటీ అయితే మన స్పిరిట్ కి మనకి మ్యాచ్ అవ్వదు, అలాగే హ్యూమన్లీ అయితే కూడా అసలు రీచ్ అవ్వదు. బట్ హ్యూమన్ అంటే మాత్రం కంపల్సరీ అవుతుంది. హ్యూమన్ spirit. So can handle. So much worse than we realize. Can handle the much worse than we realize. If we realize మనం సెంటెన్స్ ని బట్టి మనం రాస్తామండి. ఇక్కడ we realize if matters how you are going to finish. Are you going to finish strongly or strong or strength? Finish strongly. So this is about the what is that? The words of the right form of the words. ఇక్కడ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అనేది ఈ విధంగా వస్తాయండి మనకి. సో మనం తీసుకున్నట్లయితే దీంట్లో కూడా 4 మార్క్స్ అనేది క్యారీ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 27, ఇక్కడ వీటిని ఓవెల్ క్లస్టర్స్ అంటాం. ఓవెల్ క్లస్టర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఓవెల్స్ అంటే ఎన్ని ఉంటాయి? ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇలా ఉన్న వాటిని ఏమంటాం మనము? ఓవెల్స్ గా చెప్పుకుంటాం. సో ఇలా ఏఈ ఐఓ ఉన్న వాటిని ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఈ ఐఓయు ఉన్నప్పుడు మెయిన్ గా మనకి ఈ వర్డ్స్ ని మాత్రమే మనం కింద ఇక్కడ ఈ సెంటెన్స్ లో రాయాలి. దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్. ఏమి ఇక్కడ? పూర్ as a grandpa's affairs. అంటే దే వాంటెడ్ టు కమింగ్ టు టాక్ ఓవర్ ద పూర్ grandpa's affair. అంటే వాడు ఇచ్చిందేమి? పి డాష్ డాష్ ఆర్ అనేసి ఇచ్చినాడు. సో POOR పూర్. అండ్ యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఏ టెలిగ్రామ్ as soon as we found he was a dead. DEAD. అంటే ఇప్పుడు పైన ఇచ్చిన వర్డ్స్ లోనే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ వర్డ్స్ కాకుండా ఇప్పుడు సపోజ్ ఓవో ఉంది, పూర్. డెడ్ స్పెల్లింగ్ వచ్చి DEAD, డెడ్. సో ఈ విధంగా మనము అక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్స్ లో మాదిరిగా తీసుకుంటే ఎట్లయినా కూడా ఓవెల్ క్లస్టర్స్ మస్ట్ అండ్ షుడ్. ఓవెల్ క్లస్టర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ద ఓవెల్ క్లస్టర్స్ ఇస్ నథింగ్ బట్ దే వాంట్ టు మేక్ ఏ వర్డ్స్ విత్ మేకింగ్ ఆఫ్ ఓన్లీ విత్ ఓవెల్స్. ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ విల్ బి ఓన్లీ విత్ ovels A, E, I, O, U. This is we are calling as it is the oval clusters. So this is about the poor and dead. This is the spellings we want to write. You will write it will the 2 marks. ఇక్కడికి మీకు ఏం వస్తుంది? 2 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. Next one, complete the words with the correct suffixes given in the brackets. Suffixes అంటే backward, prefix అంటే frontward. అది ఆల్రెడీ మీకు బాగా తెలుసు కదండి. Suffix అంటే చూడండి, Robert does not endure the accusation. చూడండి, ఇప్పుడు మనము దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది, దాంట్లో కూడా మీరు నేర్చుకోవాలి. ఏంటంటే accusation అంటే TION ఉంది, SION ఉంది. ఏముంది? TION ఉంది, SION. బట్ accusation is nothing but SION. is TION will be get. Next one, of race detractors that the master director. ER it's we can call OR. So ఇలా కన్ఫ్యూజన్ వర్డ్స్ అనేది ఇస్తారు. ER అలాగే OR అనే వర్డ్స్ అని మీకు ఇవ్వడం జరిగింది. Made his reputation selling Indians poverty to the West. ఇక్కడ మనం ఇలా సఫిక్సెస్ ని గన మనం రాసినట్లయితే it will also get the 2 marks. It will also will carry the how many marks? 2 marks you will get. So next మనం చూసుకున్నట్లయితే
ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, 4 వర్డ్స్ ఫస్ట్ లో ఇచ్చారు. ఆ వర్డ్స్ లో ఏది ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉందనేసి మనం గెస్ చేయాలండి. సో ఇక్కడ ఇన్స్టెడ్ అన్నాడు, దర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ దట్. ప్రోగ్రామర్ స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది, ఎన్కరేజ్ స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది, అది పర్సివరెన్స్ కరెక్ట్ గానే ఉంది. సో ఇప్పుడు ఈ వర్డ్ లో మనం ఏది మిస్టేక్ అంటే ఇన్స్టెడ్. సో ఇప్పుడు మనం ఒక వర్డ్ ని మాత్రం, ఒక లెటర్ ని మాత్రం యాడ్ చేస్తాం. సో మనం ఫస్ట్ అక్కడ ఉన్న వర్డ్ రాసుకుందాము, INSTE బట్ ఏడి మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏడి ఉంటేనే మనకి ఇన్స్టెడ్ అనే మీనింగ్ వస్తుంది, లేకపోతే ఆ వర్డ్ కి మీనింగ్ అనేది ఉండదు. ప్రోగ్రామర్ అండ్ ఎంకరేజ్ అండ్ పర్సివరెన్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ దట్? కంప్లేస్మెంట్ ఇస్ కరెక్ట్. ఇస్ అ బ్యూరో. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్పెల్లింగ్? బ్యూరో ఇస్ రాంగ్, BUREAU, బ్యూరో. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, BUREAU, బ్యూరో. అండ్ మెలిషియస్ అండ్ లెథార్జిక్. సో ఇక్కడ కూడా మనము వొవెల్ అంటే ఐని మాత్రమే 2 సెంటెన్స్ లో కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా మీరు రాసినట్లయితే మీకు 2 మార్క్స్ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. రీడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో. సో ఇక్కడ సేమ్ అలాగే చూడండి, లెథార్జీ అనే వర్డ్ ని మన ఫోనెటిక్ ఫామ్ లో ఇచ్చాడండి. ఇక్కడ దీన్ని చదివి దాని కింద ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. సో స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనర్జీ ఆఫ్ ఎంథూసియాజం ఫర్ డూయింగ్ థింగ్స్ అంటే ఏదైనా పని చేయాలంటే ఎనర్జీగా లేకపోవడం. సపోజ్ సినానిమ్స్ యాజ్ అ లిస్ట్నెస్ అండ్ ఇన్షియా యాజ్ అ లెథార్జిక్, లైక్ లేజీ పర్సన్ అని అర్థం అండి ఇక్కడ. సో ద వెదర్ మేడ్ హర్ లెథార్జిక్ అంటే ఆ వెదర్ వల్ల అతను చాలా లేజీగా మారిపోయాడు అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లెథార్జీ? సో దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఏది ఉంది మనం వర్డ్ లో చూసుకున్నట్లయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లెథార్జీ? మనం ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు నౌన్, ప్రొనౌన్ అలా ఉన్నాయి కదండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ వాడు ఇచ్చేసినాడు, ద లెథార్జీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఇస్ ఎ నౌన్. వాట్ ఈస్ దట్? నౌన్. నెక్స్ట్ వన్, రైట్ ద సినానిమ్ ఆఫ్ ద లెథార్జీ. లెథార్జీకి సినానిమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ SYN అని వాళ్ళు ఆల్రెడీ వాడు ఇచ్చేసినాడు. సో సినానిమ్ అంటే SY ఆల్రెడీ ఇచ్చేసినాడు. సో ఈజ్ అ లిస్ట్లెస్నెస్, సేమ్ అది మీనింగ్ వస్తుంది అక్కడ, లిస్ట్లెస్నెస్, LESTSLESSNESS ఈజ్ అ లిస్ట్లెస్నెస్ అనేది ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇలా మనము కంప్లీట్ చేసామంటే మనకి ఇక్కడ 2 మార్క్స్ రావడం అనేది ఈజీగా వస్తాయి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ నెంబర్ 30 కంప్లీట్ చేసామండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 చూసుకుందాము. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. ఇక్కడ చూడండి, కరెక్ట్ హెడ్డింగ్స్ అంటే నార్మల్ గా డూప్లికేటివ్ వర్డ్స్, అలిటరేటివ్ వర్డ్స్ అని ఇక్కడ మనకు 2 వర్డ్స్ అనేది ఇచ్చాడండి. సో డూప్లికేటివ్, అలిటరేటివ్ వర్డ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డూప్లికేటివ్ అంటే ఒకే వర్డ్ ఇంకొకసారి రిపీట్ అవ్వడం. అలిటరేటివ్ వర్డ్ అంటే ఆ వర్డ్ లాగే బట్ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండడం. సో ఇక్కడ చూడండి, డూప్లికేటివ్ వర్డ్ అంటే బాయ్, అలాగే టాటా, నెక్స్ట్ వన్ పాప, హాహా. అర్థమైందా? ఇప్పుడు అలిటరేటివ్ వర్డ్స్ అంటే చూడండి, DILLY అంటే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది. నెక్స్ట్ వన్ చిట్ చాట్, నెక్స్ట్ పింగ్ పాంగ్, అలాగే నెక్స్ట్ వన్ టిక్ టాక్. సో ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే అలిటరేటివ్ వర్డ్స్, వీటిని డూప్లికేటివ్ వర్డ్స్ అంటాం, వాళ్ళకి అలిటరేటివ్ వర్డ్స్ అనేసి చెప్పుకుంటామండి. సో ఇలా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ గా 31 క్వశ్చన్ నెంబర్ 31 కంప్లీట్ అయిపోతుందండి. సో ఇప్పుడు లాస్ట్ అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది గ్రామర్ క్వశ్చన్ నెంబర్ 32 వస్తుందండి. ఈ క్వశ్చన్ నెంబర్ 32 లో మనం చూసుకున్నట్లయితే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది ఇక్కడ ఇస్తారు మనకు. సో ఇక్కడ చూడండి, మనం ఈ వర్డ్స్ కి మీనింగ్స్ ఇక్కడ వెతకాలి. సో మాన్స్క్రిప్ట్, as a manuscript is nothing but a handwritten document. What is the meaning? A handwritten document. So handwritten document. B. So publisher, who brings out books, ఎవరైతే బుక్స్ ని బయటకు తీసుకొస్తారో వాళ్ళని పబ్లిషర్ అని చెప్తాం. సో teetotaler, one who does not obtain the alcohol, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే teetotaler అని మెన్షన్ చేస్తాం. థీస్ట్, థీస్ట్ అంటే అర్థం ఏంటంటే one who hates, థీస్ట్ is nothing but one who believes in God, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళని థీస్ట్ అనేసి చెప్తాం. సో ఇక్కడ మనం ఈ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసినట్లయితే మనకి ఈచ్ వన్ కి
క్యారీస్ హాఫ్ మార్క్స్. సో ఇక్కడికి మనకు 2 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. టోటల్ గా ఇక్కడికి మనకు సెక్షన్ బి లో క్వశ్చన్ నెంబర్ 16 to నేను 32 మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.